నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సమాజం ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులెడుతుంటే బంధాలు బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా మనుషుల్లోని మానవీయ కోణాలు కనుమరుగవుతున్నాయి. ఆత్మీయత, అనుబంధం, ప్రేమ, స్నేహం అనే పదాలకు అర్థాలు చెరిగిపోతున్నాయి. డబ్బు, కోర్కెలు, అవసరాలు మనిషిని పాతాళానికి తొక్కేస్తున్నాయి. భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రపంచంలోనే మంచి గౌరవం ఉంది. కానీ నేడు ఆ బంధం కూడా అపోహలు, అనుమానాలు, అపనమ్మకాలతో బీటలు వారుతోంది. అవగాహన రాహిత్యం, మితిమీరిన అహంభావం వల్లే నేడు ఎక్కువ మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలనే భూతద్దంలో చూసి విడాకులు తీసుకుంటున్న జంటలు పెరిగిపోతున్నాయని న్యాయశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వైవాహిక బంధం బలపడాలంటే, నిత్య నూతనంగా కొనసాగాలంటే భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారు. మరి తన పేరు వచ్చేసి ప్రవళిక. తనకు ఎలాంటి లుక్ కావాలో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రవళిక. హాయ్ ఝాన్సీ. ఎక్కడి నుంచి వచ్చావు? నేను సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటావు? ఐఎమ్ స్టూడెంటా? ఏంటి ఈరోజు నీకు ఎలాంటి లుక్ కావాలి? మా కాలేజ్లో ట్రెడిషనల్ డే ఉంది, సో నాకు ట్రెడిషనల్ లుక్ కావాలి. సో ప్రవళిక, నీ లుక్ కోసం మనం వచ్చేసాం గాంధీనగర్లో ఉన్న రితూస్ బ్యూటీ స్టూడియోకి. మరి ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ రితు గారు ఉన్నారు. నీకు ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుందో, ఎలాంటి మేకప్ బాగుంటుందో రితు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రితు గారు. నమస్తే ఝాన్సీ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. తిన పేరు ప్రవళిక. హాయ్ ప్రవళిక. తిను స్టూడెంట్. యాక్చువల్లీ తినికి ట్రెడిషనల్ డే ఉందన్నమాట. సో తిను ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వెళ్ళాలనుకుంటుంది. సో అందుకే ఇక్కడికి వచ్చేసాం. మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? తనకి ఏ లుక్ బాగుంటుంది? మంచి లుక్ ఇద్దాం మన ప్రవళికకి. ఫస్ట్ ఎలాంటి మేకప్ సజెస్ట్ చేస్తారు? అంటే ఝాన్సీ, మనం ప్రవళికని చూస్తే ఏంటంటే మనం గెటప్ వెస్ట్రన్నే ఉంది, బట్ ఏంటంటే ఫేస్ వైజ్గా చూస్తే చాలా ట్రెడిషనల్ ఫేస్ ఉంది. సో ట్రెడిషనల్ తనకి బాగా సూట్ అవుతుంది. సో మంచి ట్రెడిషనల్ వేర్ ఇప్పట్లో మార్కెట్లో ఉందంటే హాఫ్ శారీ కదా. సో ఒక బ్యూటిఫుల్ బ్రైట్ హాఫ్ శారీ అండ్ ఎక్సలెంట్ మేకప్లో కూడా అంటే కొంచెం కాంప్లెక్షన్ డార్క్ ఉంది, కొంచెం యూనో దాన్ని మంచి ఇంప్రూవైజ్ చేసి మంచి మేకప్ చేద్దాం. ఓకే, తప్పకుండా. మరి హెయిర్ స్టైల్ ఏం సజెస్ట్ చేస్తారు? హెయిర్ స్టైల్ అంటే చాలా లెందీ హెయిర్ ఉందమ్మా, వెరీ గుడ్ హెయిర్. సో ఈ హెయిర్కి ఏంటంటే మనం లివింగ్ హెయిర్ పెడితే మేనేజ్ చేయలేదు, చిన్నది కదా. అండ్ మోర్ ఓవర్ పార్టీ డాన్స్లు అది ఇది ఉంటాయి. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఊరికే జుట్టును సర్దు కూడా సరిపోతుంది. సో అందుకోసం తనకి ఏంటంటే చక్కగా సైడ్ జడ, మరి నార్మల్గా వెనక్కి జడ కాకుండా సైడ్కి ఒకటి పాష్గా జడ వేసి కొంచెం పైన ఏదైనా మేకింగ్ చేసేద్దాం. ఓకే రితు గారు, అయితే స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బయట నుంచి వచ్చింది కాబట్టి తన డస్ట్ వాట్ ఎవర్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి క్లెన్జర్తో నీట్గా క్లెన్స్ చేసుకొని బేస్ మనం వేసేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఫేస్ క్లీన్ చేసేస్తారు. నార్మల్ ఫేస్లో చేసేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. సో ఝాన్సీ, బేస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనము ఐ మేకప్ చేద్దాం. సో చాలా డిఫరెన్స్ వచ్చేసింది బేస్ కంప్లీట్ అయ్యాక. తిన ఐస్ చాలా చిన్నగా ఉన్నాయి కదా, మీరు ఎలా మేకప్ చేద్దాం అనుకుంటున్నారు వాటికి? ఐ మేకప్లో ఏంటంటే డబుల్ షేడ్ అండ్ సింగిల్ షేడ్ ఉంటుంది. సో తినది ట్రెడిషనల్ కాబట్టి డబుల్ షేడ్ చాలా బాగుంటుంది. ఓకే, డబుల్ షేడ్ వేస్తారా? ఓకే, నెక్స్ట్ కాజల్ అది ఎలా ప్లాన్ చేస్తున్నారు? కాజల్ ఫుల్గా, ఐ మీన్ హెవీ కాజల్. ఓకే, పెద్ద ఐస్ కనిపించడానికి. అండ్ ట్రెడిషనల్లో ఎప్పుడైనా కానీ కాజల్ హెవీగా ఉంటేనే ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట. సో లైనర్, కాజల్ రెండు హెవీగా అయిపోతున్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ లిప్ మేకప్ తర్వాత కొంచెం లైట్ బ్లష్ ఆన్స్ ఇచ్చేస్తే మేకప్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మరి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేద్దాం.
ఝాన్సీ, మేకప్ కంప్లీట్ అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. స్టార్టింగ్ మీరు ఫేస్ క్లీన్ చేశాక బేస్ వేస్తే ఒక లుక్ వచ్చింది, అండ్ ఐస్తో ఫుల్ బ్రైట్ లుక్ వచ్చింది, అండ్ లిప్స్టిక్ కూడా ఈ అమ్మాయి ఫేస్కి కరెక్ట్గా సూట్ అయింది కలర్, అండ్ బ్లషెస్ వేయడంతో పింక్గా బబ్లీగా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా అయింది ఫేస్ అయితే. ఓకే, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి? నెక్స్ట్ మనం హెయిర్. ఓకే, హెయిర్ ట్రెడిషనల్ లుక్ అంటే మేకప్ ఎంత హైలైట్ అవ్వాలో హెయిర్ కూడా అంతే హైలైట్ అవ్వాలి. మరి ఏ స్టైల్ చేయబోతున్నారు? తనకి చాలా లెందీ హెయిర్ ఉంది కదా, అండ్ కర్ల్ హెయిర్ ఉంది. ఇప్పుడు దాన్ని మనం అంటే కొంచెం ఫ్యాషనబుల్గా కర్ల్స్ కానీ లేకపోతే స్ట్రైట్నింగ్ కానీ చేస్తే బాగా వాల్యూమెట్రిక్గా కనిపిస్తుంది. అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా ఉండదు, వెస్ట్రన్ లుక్ అయిపోతుంది. వెస్ట్రన్ లుక్ అండ్ మేనేజింగ్ చాలా అవసరం ఉంటుంది అప్పుడు. సో అందుకోసం ఏంటంటే కొంచెం ఇక్కడ మనం ఏదైనా డిఫరెంట్గా ఒక పఫ్ లాంటిది తీసుకొని జుట్టు అంటే అల్లడం ఉంటుంది కదా, అది అల్లడం నీట్గా అల్లేసి పెడితే తనకి కంఫర్టబుల్ ఒకటి అండ్ చూడటానికి ట్రెడిషనల్ లుక్ లాగా కనిపిస్తుంది. ఫస్ట్ హెయిర్లోనే ట్రెడిషనల్ లుక్ అంతా కనిపిస్తుంది. సో అది ఫ్రంట్ అలా వేస్తారా? ఇంకోటి ఏంటి, ఇప్పుడు నవడేస్ పిల్లలు అందరూ ఓపెన్ హెయిర్ పెట్టుకోవడము, సో అందరిలో తను డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేసి ఝాన్సీ, మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అయిపోయింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది హెయిర్ స్టైల్. ఇట్ సైడ్ కర్ల్స్ కానీ, అండ్ ఈ పైన కూడా ఫ్రెంచ్, జనరల్గా బ్యాక్ ఉంటుంది ఫ్రెంచ్, కానీ ఫ్రంట్ తీసి గ్రాడ్యువల్ పఫ్ అంటాం అనమాట. ఇక్కడ స్టార్టింగ్ లో మనకి ఉండదు, టైట్ గానే ఉంటుంది. మెల్లిమెల్లిగా పఫ్ అన్నది మనకి ఇంక్లైన్ గా వస్తుంది అనమాట. సో మిడిల్ లో బీట్స్ కూడా పెట్టారు, కలర్స్వి. చాలా డిఫరెంట్ గా ఉంది, అట్ ది సేమ్ టైం ట్రెడిషనల్ గా కూడా ఉంది. అండ్ హెయిర్ స్టైల్ వచ్చి ఫ్రంట్ కి వచ్చింది జడ మొత్తం, అండ్ మిడిల్ లో ఏవో పెట్టారు. ట్రెడిషనల్ అంటే మూవల్ లాంటివి, అంటే మనం జ్యువెలరీ అట్లా వేసుకుంటే కూడా మ్యాచ్ అవుతుంది కదా. ఓకే ప్రవళిక, నెక్స్ట్ డ్రెస్ చేంజ్. నువ్వు రెడీనా? డ్రెస్ చేంజ్. ఝాన్సీ, ప్రవళిక మేకప్, హెయిర్ స్టైల్ అండ్ కాస్ట్యూమ్, సో ఓవరాల్గా మేక్ ఓవర్ కంప్లీటెడ్. ఎలా అనిపిస్తుంది? రితు గారు, ప్రవళిక చాలా బ్యూటిఫుల్గా ఉంది, అట్ ది సేమ్ టైం చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది, అండ్ ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు ఝాన్సీ. ప్రవళిక, చాలా అంటే చాలా బాగున్నావు తెలుసా, అసలు చాలా ముద్దుగా ఉన్నావు. నీ ఐస్ కానీ లిప్స్ కానీ చాలా ట్రెడిషనల్గా ఉన్నావు. నీకెలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా రెడీ అయ్యావా ఇలా? నేను ఎప్పుడూ కాలేజ్కి వెస్ట్రన్ వేర్లోనే వెళ్తాను, ఇలా ట్రెడిషన్గా ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో నీ హెయిర్ స్టైల్ సూపర్ ఉంది, అలాగే నీ ఐస్ అయితే అలా చూడాలనిపిస్తుంది. చాలా చాలా డిఫరెంట్ లుక్ వచ్చేసింది. అసలు స్టార్టింగ్ నేను చూసినప్పుడు నార్మల్గా ఉన్నావు, అసలు నువ్వు ఎలాంటి లుక్ కోరుకుంటావో అలాంటి లుక్ అయితే వచ్చేసింది నీకు. సో సకులు చూసారు కదా, ప్రవళిక తన లుక్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీకు కూడా డిఫరెంట్ లుక్ కావాలనుకుంటే మాకు కాల్ చేయవలసిన నెంబర్ 0402355640. మరి ఇది ఇవాల్టి సొగసు చూడ తరమ. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. భార్యాభర్తలు కుటుంబం అనే బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళని చెప్తారు. ఏ చక్రం సరిగా లేకపోయినా కుటుంబం నడవదు. అందుకే ఇద్దరూ సంతృప్తిగా సంతోషంగా జీవించడానికే ప్రయత్నించాలి. సహజంగానే మనిషికి ఎదుటివాళ్లలోని తప్పులను ఎత్తి చూపాలనే కాంక్ష ఉంటుంది. అలాగే ఎదుటివాళ్లలోని మంచిని అంతగా గుర్తించరు. ఈ విషయం భార్యాభర్తలకు వర్తిస్తుంది. భాగస్వామి చిన్న పొరపాటు చేశారనుకోండి, వెంటనే ఎత్తి చూపి విమర్శించటం మంచి పద్ధతి కాదు. అవసరమైతే వివరంగా నచ్చచెప్పడానికి ప్రయత్నించాలి. ఏ చిన్న మంచి పని చేసినా వెంటనే ప్రశంసించడం, అభినందించడం మాత్రం మర్చిపోకూడదు. ఒక్క ప్రశంస మీపై వారికున్న అభిమానాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు వారిని గుర్తిస్తున్నారనే ఆలోచన ఉత్సాహాన్ని నింపుతుంది. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం.
సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటికి సఖీ ఫ్యాషన్ కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? దిల్షనార్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ని మనకు పరిచయం చేయడానికి అర్ణ గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ డిజైన్స్ ఏంటో మనం వచ్చేసేద్దాం. నమస్కారం అర్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మరి మార్కెట్లో వచ్చిన లేటెస్ట్ డిజైన్స్లో ఎటువంటి డిజైన్స్ని మా సఖలకు పరిచయం మనం డిజైనర్ వేర్లో డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం. డిజైనర్ వేర్. సో ప్రతి ఒక్కరికి కావాల్సింది డిజైనర్ వేర్. సో మరి ఫస్ట్ శారీ చూపిస్తారండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు స్కై బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకుంటారు. జూట్ క్లాత్. ఓకే, మొత్తం జూట్ ఫ్యాబ్రిక్ ఇస్తాడు అనమాట. క్లాత్ కూడా మనకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. కంఫర్ట్ అండ్ సాఫ్ట్ ఫీలింగ్ గా ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే ప్లెయిన్ గా కాకుండా ప్రింటెడ్ స్టైల్లో తీసుకుంటారు అనమాట. ఓకే, ఇదంతా కూడా బ్లూ కలర్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి అక్కడక్కడ నుంచి మనకు క్రీపర్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఓకే, సో కంప్లీట్ బాడీ అంతా మనకు ఫ్లోరల్ ప్రింట్స్ లాగా ప్యాటర్న్ లో వస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు ప్రింటెడ్ స్టైల్లో వచ్చిందంతా కూడా బ్లూ కలర్ తీసుకున్నారు. దీంట్లో వచ్చేసి ఇదంతా జూట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లో బోర్డర్ తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు గోల్డెన్ బోర్డర్ లోనే మనకు సాటిన్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు డ్రాప్ డిజైన్ టైప్ లో. ఇంకోటి వచ్చేసి మళ్ళీ మనకు లైన్ గా లైన్స్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఇంకోటి మళ్ళీ ప్రింటెడ్ స్టైల్లో మళ్ళీ టెంపుల్స్ లాగా ఒకటి వచ్చేసి చిన్న చిన్న డ్రాప్ లాగా ఇచ్చారు. ఓకే, సో సేమ్ బార్డర్ మనకు పైన కింద వచ్చేసింది. పైన కింద మనకి ఎగ్జాక్ట్ సేమ్ బార్డర్ కంటిన్యూ లో వస్తూ ఉంటుంది. ఓకే, సో పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళ పాటలో కూడా మనకు సేమ్ మనకు పళ్ళలో వచ్చేసి ఈ లైన్ జస్ట్ ఎండ్ అవుతూ వస్తుంది. ఓకే, మనం తీసుకున్న బార్డర్ మనకు 3 sides సేమ్ బార్డర్ వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మనకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ హైలైట్ కాబట్టి సో కంప్లీట్ పళ్ళు అండ్ బాడీ కూడా ఇలా బాడీ కూడా ఇలానే వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు సేమ్ ఈ 2 colours లోనే చిన్న చిన్న పోల్కో డోట్స్ స్టైల్లో బ్లౌజ్ తీసుకున్నారు అనమాట. సో ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి మనకు బ్లౌజ్ పోల్కా డాట్స్ అనేది కొంచెం డిఫరెంట్ మాత్రం సేమ్ మనకు సారీలో వచ్చిన బోర్డర్ కంటిన్యూలో వచ్చింది. ఓకే, సో సింపుల్ అండ్ సోబర్ లుక్. సో ఇటువంటి లైట్ కలర్స్ చాలా బాగుంటుంది లేడీస్ కి కూడా. సో మనకి ఈ సారీ ఏ ప్రైస్ కి వస్తుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2150 పడుతుంది. 2150. సో మనకి ఇందులో ఏమైనా కలర్స్ కూడా అవైలబుల్ గా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. దీంట్లో కూడా మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది అవైలబుల్. సో డిఫరెంట్ కలర్స్ అండ్ అందులోనూ డిఫరెంట్ ప్యాటర్న్స్. ఓకే అండి, వెరీ నైస్, చాలా బాగుందండి డిజైన్. సో నెక్స్ట్ సారీ చూపిస్తారండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ లో తీసుకున్నారండి. ఓకే, ఆరెంజ్ కలర్ లో ప్యూర్ షిఫాన్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మనకి అంతా ప్లెయిన్ గా తీసుకుంటారు. బోర్డర్ లో చూసినట్లయితే మనకు నీ లెంత్ వరకు టిష్యూ బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, టిష్యూ బోర్డర్స్ అనేది మనకు నీ లెంత్ వరకు కంటిన్యూలో ఇస్తూ ఉంటాడు. ఇది కూడా ఏంటంటే మనకు మాక్సిమం ఫ్లవర్ డిజైన్స్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. డక్స్ అనేది మనకు 2 ducks ఇచ్చేసి ఇక్కడ మనకు ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తారనమాట. ఓకే, సో కంప్లీట్ మనకు డక్ డిజైన్ అండ్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్ మంచి టిష్యూ క్లాత్ తీసుకున్నాం కాబట్టి గోల్డ్. ఇది వచ్చేసి మనకు బార్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బాల్స్ అనేది కూడా సర్కిల్ రౌండ్స్ లో యాడ్ చేశారు. మధ్యలో వచ్చేసి మనకు బ్లూ కలర్ లో పైపింగ్ లైన్ ఒకటి కంటిన్యూలో ఇచ్చేసారు. ఓకే, సో కంప్లీట్ మనకు సారీ అంతా ఇలా కూడా మనకి ఇలానే కంటిన్యూలో వస్తూ ఉంటుందండి. ఓకే, ఆల్మోస్ట్ సారీ అంతా కూడా మనకి ఇలా రన్ అవుతూ వస్తుంది. ఓకే, పైన మనకి కింద ఉన్న బార్డర్ సేమ్ మనకి ఎగ్జాక్ట్ సేమ్ అదే బార్డర్ మనకి పైన కూడా కంటిన్యూలో ఇస్తారు. ఓకే, పళ్ళ ఎండింగ్ లో కూడా మనకి అదే బార్డర్ కంటిన్యూలో వస్తుంది అనమాట. సో మంచి డిజైనర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ పళ్ళు కూడా మనకు సింపుల్ అండ్ సోబర్ లుక్ గా ఉంటుంది. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఆకృతి సిల్క్ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే, అంటే ఆకృతి వర్క్ హ్యాండ్ వర్క్ ఇస్తారు అనమాట. మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకి అక్కడక్కడ కూడా మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారు. గ్రీన్ అండ్ పింక్, పర్పుల్ కలర్ అన్ని కలర్స్ అనేది యూజ్ చేసేసి మాక్సిమం మనకు బార్డర్ కూడా గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూ. సో ఆల్మోస్ట్ అన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయి. లేడీస్ కి బ్రైట్ కలర్స్ చాలా బాగా సెట్. దీంట్లో కూడా మనకు 6-7 కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనే ఉంది. 3000 రూపీస్ కి మనకి ఇంత హెవీ సారీ. వెరీ నైస్. సో 3000 కి మంచి డిజైనర్ కలెక్షన్ అండ్ పార్టీ వేర్ వచ్చేస్తుంది. చాలా బాగుందండి. అండ్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి అన్ని మనకి ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు. ఈ సారీ చాలా బాగుందండి. మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు పేపర్ సిల్క్ లోనే మనకు కంటిన్యూగా ఇస్తాడు. పేపర్ సిల్క్ లో ఏంటంటే మనకు గోల్డెన్ కాంబినేషన్ లో ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు సారీ. ఇదంతా కూడా టిష్యూ గోల్డెన్ అనేది యాడ్ చేస్తారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా గోల్డెన్ బార్డర్ కూడా కొంచెం వేవీ డిజైన్ ఇచ్చారు. దాని పైన నుంచి కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా మక్మల్ తోటి డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు. కర్దాని డిజైన్. దీని పైన నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా గోటపతి బార్డర్ ఇచ్చారనమాట. సో మనకు కింద ఉన్న బార్డర్ ఏదైతే ఉందో మనకు పైన కూడా అదే బార్డర్ వచ్చేసింది అనమాట. సేమ్ మనకి పళ్ళలో కూడా ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో పళ్ళు అంతా కూడా చక్కగా ఇలాగే కంటిన్యూ. కింద మనకు బ్రాడ్ గా వచ్చేసి పైన సింపుల్ కొంచెం చిన్నగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకు వెల్వెట్ అవుతూ మనకు థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు. బ్యాక్ కూడా ఏంటంటే మనకు హెవీ డిజైన్ అనేది మనకు కంటిన్యూలో ఇచ్చారండి.
కలర్ నెక్ స్టైల్లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి మనకు వితౌట్ లైనింగ్ ఇచ్చారనమాట. అంటే మంచి బ్రైట్ లుక్ తోటి బ్రైట్ లుక్ ఉంటుంది. ప్రెసెంట్ ట్రెండ్ కూడా అదే నడుస్తుంది కాబట్టి మనకు మాక్సిమం అలానే ఇచ్చేస్తారు. ఓకే, సో మనకు ఓన్లీ ఇది ఒక బ్లౌజ్ ఉంటుందండి. మళ్ళీ మనకు గోల్డెన్ లో వేవ్ బ్లౌజ్ అనేది కూడా ఒకటి కంటిన్యూ ఇచ్చేస్తారు. సో మనకి ఇంకో ఆప్షనల్ బ్లౌజ్ కూడా ఉంటుంది కాబట్టి 2 బ్లౌజెస్ స్టిచ్ చేసి పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో కంప్లీట్ మనకి ఈ సారీ ఏ ప్రైస్ కి వస్తుందండి? ఈ సారీ వచ్చేసి మనకు మాక్సిమం 2800 కి వచ్చేస్తుంది. 2800 కి మంచి సారీ వచ్చేస్తుంది. సో ఇందులో ఏమైనా కలర్స్ కలర్ చాయిస్ కూడా ఉంటాయండి. మెరూన్ కలర్ ఉంది, పింక్ కలర్ చాయిస్ కూడా. ఓకే, సో ఆల్మోస్ట్ బ్రైట్ కలర్స్, లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వెరీ నైస్ అండి, సారీ చాలా బాగుంది. మరి నెక్స్ట్ సారీ చూపిస్తారా? చూద్దామండి. ఇది వచ్చేసి మనకు జూట్ నెట్ తీసుకున్నారండి. జూట్ నెట్ లో కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ గా కాకుండా కొంచెం టిష్యూ షేడ్ లో ఇచ్చారు. ఓకే, ఇది నైట్ టైం పార్టీస్ కానివ్వండి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. మంచి షిమ్మరింగ్ వచ్చేసింది కదా నెట్ లో కూడా. దీంట్లో కూడా మనకి అంతా కూడా వేవ్ లాగా ఇచ్చేస్తారు. మొత్తం అంతా కూడా వేవ్ స్టైల్లో వస్తూ ఉంటుంది. దీంట్లోంచి మళ్ళీ మనం బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఆరెంజ్ కలర్ తోటి మనకు టిష్యూ బోర్డర్ అనేది ఇచ్చారు. టిష్యూ మీద కూడా మనకు కట్ స్కేల్ లో బోర్డర్ ఇచ్చారు అనమాట. ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చేస్తారు. కట్ వర్క్ కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా క్రీపర్స్ లాగా వర్క్ అనేది ఇస్తున్నారు. దానిపైన నుంచి మనకు టెంపుల్ డిజైన్ లాగా గోల్డెన్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. ఓకే, అండ్ మధ్యలో ఇక్కడ కట్ వర్క్ బార్డర్ కూడా చాలా బాగుంది. మంచి దానిపైన నుంచి అంతా కూడా మనకు గోల్డెన్ అనేది టెంపుల్ లాగా యాడ్ చేస్తూ వస్తుంటాం. ఓకే, సో సారీ అంతా ఇలా, సారీ అంతా ఫ్రంట్ పార్ట్ వరకు ఇలా వస్తుందండి. ఓకే, పల్లో నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు కింద ఏదైతే మనం షిమ్మర్ క్లాత్ చూస్తామో షిమ్మర్ జార్జెట్ అదే అనేది మనకు పీచ్ కలర్ లోనే ఇచ్చేసారు అన్నమాట, ఆరెంజ్ షేడ్ లోనే. ఓకే, ఇది ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న డ్రాప్స్ డిజైన్ ల స్టైల్లో మనకు ఫ్లవర్స్ ఇచ్చేస్తారు. ఫ్లోరల్ బుట్టాస్ వచ్చేసాయి. పై బోర్డర్స్ కూడా ఏంటంటే మనకు కింద నుంచి ఆ బార్డర్ ఇచ్చారు కదా, పైకి వచ్చినప్పటికి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చేసి ఇంకోటి ఫ్యాన్సీగా ఇచ్చారు బార్డర్, మళ్ళీ గోల్డెన్ అనేది ఇచ్చారు అనమాట. ఇట్లా త్రీ రోడ్స్ లాగా మనకు బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. నైస్ అండి. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి మనకు ఫ్రిల్స్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తోటి మనకు బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. ఓకే, సో మనకి ఏదైతే బాడీ పార్ట్ ఉంటుందో సేమ్ మనకు బ్లౌజ్ అదే వచ్చేస్తుంది. హ్యాండ్స్ కి వచ్చి మనకు సేమ్ పైన అదే ఏదైతే బార్డర్ ఇచ్చారో చిన్న బార్డర్ అదే బార్డర్ కంటిన్యూ వస్తుంది. ఓకే, సో కంప్లీట్ సారీ ప్రైస్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3100 పడుతుంది. 3100. ఇందులో మనకి ఏమైనా కలర్స్ అవైలబుల్ గా? కలర్స్ చాయిస్ కూడా కలర్స్ చాయిస్ కూడా ఉన్నాయన్నమాట. అరుణ గారు ఇప్పటి వరకు చూపించిన డిజైనర్ సారీస్ అన్ని చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసే సారీస్ అని చెప్పొచ్చు. యా, అండ్ ఇంత మంచి డిజైనర్ సారీస్ మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. సకులు చూసారు కదా, ఇది ఇవాల్టి సఖీ ఫ్యాషన్ కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. భార్యాభర్తల మధ్య డబ్బు గురించో, పిల్లల విషయంలోనో, బంధువుల విషయంలోనో సమస్యలు రావడం సర్వసాధారణం. ఒకరి మీద ఒకరికి కోపాలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఇద్దరూ వాదులాడుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. వాదన ఎక్కువైతే మనస్పర్ధలు ఏర్పడతాయి తప్ప అవి మనసుల్లో పేరుకుపోయి భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం గురించే ఆలోచించాలి. అంతేకాని సమస్యను పెంచి పెద్దది చేసుకోకూడదు. ఎవరి వలన తప్పు జరిగినా ఎదుటి వాళ్ళు తేలిగ్గా తీసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. అప్పుడే ఎక్కువ కాలం ఆ తప్పులు గుర్తుండవు. అలాగని తప్పు భార్య వైపు నుంచి జరిగినా, భర్త వైపు నుంచి జరిగినా క్షమించమని అడగడం వల్ల ప్రేమలు బలపడతాయని నిపుణులు అంటున్నారు. ఒకరినొకరు తప్పులు గుర్తించి క్షమించుకోవడం అంత గొప్ప గుణం మరొకటి లేదట. మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచిని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి ఈ రోజు మనతో రాజేశ్వరి గారు ఉన్నారు. మరి రాజేశ్వరి గారు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు, బాగున్నారండి? బాగున్నామండి. ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపూర్. కొండాపూర్. ఏం చేస్తుంటారు? ఓకే, మరి ఈ రోజు మా సకులందరికీ ఏం వంట చేసి చూపిస్తారు? సొరకాయ తప్పిలేంటు. సో మరి ఈ సొరకాయ తప్పలేంటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? వరిపిండి, నూనె, సొరకాయ, పచ్చిమిర్చి, సాల్ట్, నువ్వులు, ఉల్లిపాయలు. సొరకాయ తప్పిలెంటు. తప్పిలేంటు బాగుంది పేరు, తప్పిలెంటు. అంటే ఏంటిది అసలు? అంటే ఏమంట ఇది? ఏమన్నా గ్రేవీయా? టిఫిన్ కానీ ఉదయం కానీ సాయంత్రం అయినా 4 అట్లా చేసుకొని తినేసి స్నాక్స్ ఇవి? ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం మనం? అదే బౌల్ ఇచ్చే ముందు బౌల్ కావాలి మీకు. ఓకే, ఒక ఖాళీ బౌల్ తీసుకుందాం. ఏం చేద్దాం ఇప్పుడు? వరిపిండి. ఓ, అందులో వరిపిండి వేద్దామా ముందుగా? ఎంత కావాలి? వరిపిండి పట్టించాలా? పట్టించాలి. ఓకే, బిప్పిండి, బియ్యపిండి, తర్వాత
సొరకాయ తురుమాం, తుడుము చక్కగా తురుము, సొరకాయ తురుము, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసాం ఇప్పుడే. సాల్ట్, అందులోనే తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే, నువ్వులు, నువ్వులు, పచ్చి నువ్వులు వేసేస్తాం. పచ్చి, ఓకే, ఉల్లిపాయలు, సో తగినన్ని ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఓకే, అంతేనా? అంతే వాటర్. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం నీళ్లు పోసి కలుపుకోవాలి. అంటే ముద్ద కడితే తెలియాలి మనకి, అంటే కొంచెం పూరి పిండి చపాతి పిండి కొంచెం మెత్తగా ఎలా చేసుకుంటామో అలా కదా. సో మనం పిండి కలుపుకున్న తర్వాత ఏం చేయాలండి మనం? అదే బాలెం పెట్టి తర్వాత ఏం చేయాలో నూనె చేసుకోవాలి. సో ఫస్ట్ స్టవ్ వెలిగి పెట్టాలా? పెట్టు, స్టవ్ వెలిగి. మూతున్న బండి కావాలా? మూత ఉండాలి, మూత ఉండాలి. ఇందులో నూనె వేయాలి, కొద్దిగా నూనె వేయాలి కొంచెం. సో అది వేడేలోపు మనం అక్కడ ముద్ద కూడా తయారు చేసుకుని పెట్టుకోవాలి. నూనె బాగా పడుతుందా అండి? కొద్దిగా పడుతుంది. ఓకే, చూడండి ఎంత పడుతుంది. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ముద్దలో నుంచి ఇట్లా తట్టొచ్చి కొంచెం ఓకే అప్పల్లాగానే చిన్న చిన్నగా చేసి అందులో రంధ్రాలు పెడుతున్నారు ఇలా. సో అలా 3-4 అప్పలు అవుతాయా? ఇవి చక్కగా నిలువ ఉంటాయి కూడా కదా? ఎన్ని రోజులు అంటే అన్ని 2 రోజులు ఉంటాయి. 2 రోజులు ఉంటాయి. వేడైంది, చాలా వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి అందులో. చాలా ప్లాస్టిక్ కవర్ మీద నొక్కుంటే ఏంటంటే కవర్కి అతుక్కోకుండా వచ్చేస్తాయి ఈజీగా. సో 4 మనం అప్పల్లాగా చక్కగా నొక్కేసుకొని వాటికి రంధ్రాలు పెట్టి అందులో వేసేసాం. సో మీరు రంధ్రాలు పెట్టారు, చక్కగా రంధ్రంలో ఉంచి నూనె కూడా వచ్చి అది కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఎప్పుడైనా 2 వైపులా కాల్చుకోవాలా మనం? లేదు, ఒకవైపే. అది మూత పెట్టేస్తే మూత పెట్టి ఆవిరికే మనం కాల్చాలి. ఓకే, సో ఎర్రగా అవ్వాలా? కొద్దిగా లైట్ గా అవుతుంది. సో దాన్ని అలా వదిలేస్తే చక్కగా డిస్టర్బ్ చేయకుండా మనం అది అయిపోతుంది. ఉల్టా మాత్రం వేయకూడదు, ఒకే సైడ్ మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, అయితే వెయిట్ చేద్దాం. సో రాజేశ్వరి గారు సొరకాయ తప్పిలింట్లు మనకి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నారు కదా. తప్పిలింట్లలో వేసాము, ఒకవైపు మూత పెట్టి కాల్చుకోవాలి, రైట్? సో మరి చక్కగా కొంతసేపు అయిపోయింది, కనుక్కుందాం అవి ఫ్రై అయ్యాయో లేదో. రాజేశ్వరి గారు ఏమంటారు? ఒకసారి చూద్దాం మూత తీసి. ఇది ఒకే వైపు కాల్చుకోవాలంట. ఇప్పుడు తిప్పొద్దు, మరి ఏం చేద్దాం ఇప్పుడు? డైరెక్ట్ ప్లేట్లోకి తీసుకోవడమే. సో ఏదైతే సర్వ్ చేస్తామో మనం ప్లేట్, ఆ సర్వింగ్ ప్లేట్లోకి డైరెక్ట్ గా తీసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసేలా? ఓకే, సో గట్టి పడ్డాయి చక్కగా ఆ తప్పిలేండి. ఆయిల్ కూడా పట్టదు, మనం వేసిన ఆయిల్ అందులోనే ఉంది ప్యాన్ లో. పట్టదు. సొరకాయ తప్పిలింట్లు రెడీ అయినాయి, రుచి చూసి చెప్పాలి. సొరకాయ తప్పిలింట్లు రెడీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఎలా తయారు చేస్తారో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. సొరకాయ తప్పిలింట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, బియ్యం పిండి, ఆనియన్, పచ్చిమిర్చి, నువ్వులు, ఉప్పు, నూనె. సొరకాయ తప్పిలింట్లు తయారు చేసుకున్న విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో వరి పిండి, తురిమిన సొరకాయ, పచ్చిమిర్చి, ఉప్పు, నువ్వులు, ఉల్లిపాయలు, తగినంత నీళ్లు కూడా పోసి చపాతీ పిండిలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి కొంచెం నూనె పోసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వరిపిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ పైన అప్పలలాగా నొక్కుతూ అక్కడక్కడ వేలితో రంధ్రం చేసి వేడెక్కిన ఆయిల్లో ఆ అప్పల్ని వేసి మూత పెట్టి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరి. సొరకాయ తప్పిలింట్లు తినడానికి రెడీ. రాజేశ్వరి గారు తయారు చేసిన సొరకాయ తప్పిలింట్లు ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసేద్దామా? ఒకవైపే చక్కగా కాల్చారు వీళ్ళు. ఆహాహా, చూసారా ఇటువైపు చక్కగా ఇలా ఉంది, అండ్ ఇంకోవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ క్రిస్పీగా కూడా ఉంది. ఇలా తుంచుతూ ఉంటే వావ్. రాజేశ్వరి గారు ఏమో అనుకున్నాను కానీ అద్దరిపోయింది మీ రాయలసీమ చేతి వంట.
సూపర్ ఉంది. ఇంత చక్కటి టేస్టీ సొరకాయ తప్పిలేంటి మాకు రుచి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECAL A నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ కావచ్చు. రాజేశ్వరి గారు తయారు చేసిన సొరకాయ తప్పిలేంటి టేస్ట్ ఇంకా నోట్లో అలా ఊరుతుందండి. ఇలాంటి నోరూరించే రుచికరమైన వంటకాలు మీకు కూడా వచ్చా? అయితే మా వంట సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ వంటను మాకు కూడా పరిచయం చేయండి. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ వంట సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరూ కార్యాలయాల్లో పని ఒత్తిడిని భరిస్తున్నారు. ఎవరి పని భారం వారిదే. అలాగని ఆఫీసులో పని ఒత్తిడిని ఇంటికొచ్చిన తర్వాత భాగస్వామి మీద చూపించకూడదు. ఇంటి పనుల్లో కూడా సహకరించుకునే అలవాటు ఉండాలి. ఇద్దరి పని వేళలు ఒకటే కాకపోతే ఒకరితో ఒకరు గడపడానికి తీరికే ఉండదు. ఒకరి ఇంటికి వచ్చేసరికి మరొకరు ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు గడిపే సమయం తగ్గిపోవడం వల్ల కూడా అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఎంత తీరికలేని ఉద్యోగాలు చేస్తున్నా రోజులో ఒక అర్ధగంట సమయాన్నైనా ఒకరి కోసం ఒకరు కేటాయించుకోవాలి. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం బండి టీవీగా సాగుతుంది. అభిమానం పెరుగుతుంది. అన్యోన్య దాంపత్య గురించి ఇంకా చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవే డైరెక్టర్ శ్రీమతి సౌధమిని గారు. మరి మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి గురించి ఏం తెలియజేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరిక. ఎలా ఉన్నారు? మంచుకున్నా. ఓకే, ఈ రోజు మహిళలకు స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని మా సకులకు తెలియజేస్తున్నారు? నేను ఈరోజు కోకోనట్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పాలనుకుంటున్నానమ్మా. ఓకే, కోకోనట్ ఆయిల్ అంటే ప్రతిరోజు ఆ రోజు యూజ్ చేసుకునే దానిపైన ఈ రోజు స్వయం ఉపాధి గురించి తెలియజేస్తున్నారు. మేడం, ఈ ఆయిల్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, అలానే ఎంత ఖర్చు అవుతుంది, అలానే ఎంత టైం పడుతుంది? దీనికి ట్రైనింగ్ అంటూ పర్టికులర్ గా లేదమ్మా ఇక్కడ. కాకపోతే మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మనం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళ సహకారంతో ఆ పర్టికులర్గా ఎవరెవరు ఎక్కడ అయితే ఇస్తారో వేరే బాంబే అదర్ స్టేట్స్లో అక్కడ నుంచి మనము ఎక్స్పర్ట్స్ని పిలిపించి చేయించగలగచ్చు. కానీ దీనికి మెయిన్గా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అంటే మెలకువలు కావాలి కానీ అంత టెక్నికల్ నాలెడ్జ్ ఏమి ఉండదు కదా. సో స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరికిపోతారు. సో అది ఇంపార్టెంట్ మెయిన్గా. ట్రైనింగ్ అయితే ఎన్ని రోజులు తీసుకోవచ్చు? ఒక 1 వీక్ అండి. 1 వీక్లో సరిపోతుంది. ఓకే. ఇంకా దానికి ఛార్జెస్ అంటే ఇక్కడ ఏం ప్రత్యేకంగా ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని ఎక్స్పర్ట్స్ పిలవాలి, అదంతా బేస్ చేసుకొని ఉంటుంది. దాదాపు 10,000 వరకు ఛార్జెస్ పడుతుంది. మేడం, ఈ కోకోనట్ ఆయిల్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే విద్యార్హతలు ఏం కావాలి? విద్యార్హతలు అంటూ ఏం లేదు. ఒక 10+ ఉంటే సరిపోతుందమ్మా. ఓకే, మినిమం నాలెడ్జ్ అనేది కొంచెం ఉంటే సరిపోతుంది. మేడం, మనం ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత పెట్టుబడి కావాలి, అలానే స్పేస్ ఎంత సరిపోతుంది, ఈ డీటెయిల్స్ గురించి తెలియజేస్తారా? ఇందులో స్పేస్ అంటే మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్కే వెళ్ళాలి. అంటే ఎందుకంటే ఇది ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కాబట్టి దాన్ని ఇండస్ట్రీస్ ఉన్న ఏరియా అయితే సూటబుల్గా ఉంటుంది. దానికి కావాల్సిన కరెంట్ కానీ ఇతర స్కిల్ కానీ లేబర్ కానీ దొరకడం ఈజీ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దానికి ఒక 500 యార్డ్స్ ఉన్న ఇండస్ట్రీ ప్లేస్ సరిపోతుంది దీనికి. నేను మోడరేట్గా ఉన్నదాన్ని చెప్తున్నాను. పెట్టుబడి అంటే ఒక 25 lakhs ఇన్వెస్ట్మెంట్, ఒక 10 lakhs వరకు వర్కింగ్ క్యాపిటల్. ఈ రెండింటిని చూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది మనం ఓన్గా కూడా పెట్టుకోవచ్చు, యాన్సిలరీగా కూడా చేయొచ్చు పెద్ద యూనిట్స్కి. సో ఈ విధంగా అన్ని విధాలా చేయడానికి వీలవ్వడానికి మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. మేడం, ఈ ఇండస్ట్రీకి సంబంధించి మిషనరీ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఆ డీటెయిల్స్ తెలియజేస్తారా? మిషనరీ కాన్పూర్, కాలికట్ అలాంటి ప్లేస్లో నుంచి, బాంబే ఈ ప్లేస్లో అంతా కూడా దొరుకుతుంది. మనం దాన్ని డైరెక్ట్గా రాసి తెప్పించుకోవచ్చు. మేడం, ఓకే, మహిళగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసేసాం, ఓకే, కానీ మార్కెటింగ్ అనేది మహిళగా అధిగమించడం చాలా ఎక్కువగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అలాంటి మహిళలకు మీరేమైనా సపోర్ట్ ఇస్తారా? దీంట్లో మార్కెటింగ్ అంటే మెయిన్గా ఆయిల్ కదండి. సూపర్ మార్కెట్స్ నుంచి, చిన్న చిన్న షాప్స్ నుంచి సూపర్ మార్కెట్స్ వరకు వేసుకోవచ్చు. తర్వాత మేము యాక్చువల్లీ మా మెంబర్ అయ్యి మేము మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని మా సపోర్ట్ తీసుకొని సెటప్ చేసిన అమ్మాయికి మేము చాలా మట్టుకు మా ఎగ్జిబిషన్స్లో స్పేస్ ఇస్తాం.
అండ్ అంతేకాకుండా ఎన్ఎస్ఐసి త్రూఅవుట్ డిస్ట్రిక్ట్స్ లెవెల్లో కూడా ఎగ్జిబిషన్స్ చేస్తుంది. అంటే సెకండ్ గ్రేడ్ టౌన్స్లో కూడా చేస్తున్నారు. సో వాటిలో కూడా మేము ఎగ్జిబిషన్స్ ఇస్తున్నాం. అది ఇతర రాష్ట్రాల్లో కూడా ఎగ్జిబిషన్స్ చేస్తున్నారు. దాంట్లో కూడా మేము స్పేస్ ఇవ్వగలుగుతాం అనమాట. సో ఇలా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టైఅప్ చెప్పాను కదా, యాన్సిలరీ యూనిట్గా ఏదైనా తీసుకుంటే పెద్ద పారాషూట్ లాంటి వాటికి వాళ్ళ సరిపడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి యాన్సిలరీ యూనిట్స్ అట్లా తీసుకుంటే వాళ్ళకి సప్లై చేయొచ్చు. సప్లయర్ ఒకటే ఉంటారు. ఇది ఉమెన్కి సంబంధించిన ఆయిల్ కదండి, చాలా మటుకు ఉమెన్లో ఇది మూవ్ అయిపోతుంది. మా నెట్వర్కింగ్, మా మెయిలింగ్లోను కూడా మేము చేస్తుంటాం. న్యూ ప్రోడక్ట్ వచ్చిందంటే మేము ఎప్పుడు మా మెంబర్స్కి అందరికీ త్రూఅవుట్ నేషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. మేడం, పెట్టుబడి 25 lakhs అవుతుందని చెప్పారు. మరి మీ సంస్థ ద్వారా ఏమైనా సహాయం అందుతుందా? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా మాకు చాలా మటుకు మేము చాలా సంస్థలతో, గవర్నమెంట్, బ్యాంక్స్కి అంతా గుర్తిస్తారు. అంటే మేము ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, అంటే ఒక 10-25% మనమే చేయాలని మేము బాగా చెప్తామండి. బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏమేమి చేయాలో అవన్నీ కూడా, ల్యాండ్ తీసుకోవడము, అడ్వాన్స్ ఇవ్వడము, అండ్ ప్రొక్యూర్మెంట్కి కావాల్సిన మిషనరీ ఆర్డర్స్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి బ్యాంక్స్ కూడా నమ్ముతాయి. సో దాన్ని మేము రికమెండ్ చేస్తాం. మా మెంబరు సో ఇంత చేస్తున్నారు, ఈ ట్రైనింగ్ తీసుకున్నారు, పెట్టాలనుకుంటున్నారు, ఈ సో అండ్ సో టైఅప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము రికమెండ్ చేస్తాం బ్యాంకర్కి. సో దానివల్ల అండర్ CGTMSE అని ఒక స్కీమ్ ఉంది, దానికి వెరీ మచ్ సూటబుల్ అవుతుంది. సో దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్ మేము ఎప్పుడు కానీ ఒక 25 పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటాము. కాబట్టి ఇమీడియట్గా వస్తుంది. మేడం, మహిళ ఈ విధంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళింది అనుకోండి, కానీ ఈ మార్కెటింగ్ తట్టుకొని ఎన్నో మార్కెట్లో ఎన్నో రకాల ఆయిల్స్ వస్తున్నాయి, మరి ఎలా నిలదొక్కుంటుంది? మహిళ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందండి, కొంచెం ప్లాన్ చేస్తుంది, మల్టీ టాస్కింగ్గా ఉంటారు. సో దాంతో ఏమవుతుందంటే క్వాలిటీ, మెయిన్గా క్వాలిటీ అనే విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. సో అలా అయ్యారనుకోండి వాళ్ళు సక్సెస్ కాలేరు. సో క్వాలిటీ అనేది, నిజాయితీ, ఆన్ టైం డెలివరీ, సో ప్యాకేజింగ్ కూడా అట్రాక్టింగ్గా అండ్ డ్యూరబుల్గా, ఈ రెండు కూడా చాలా వెరీ మచ్ ప్లే చేస్తున్నాయి అన్నమాట మార్కెటింగ్లో. సో వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మంచి రీజనబుల్ ప్రైస్ తోటి మనం టైం ఆన్ డెలివరీ అండ్ ఆన్ టైం డెలివరీ, ఈ రెండింటిని కూడా చేయగలిగారనుకోండి, చాలా మటుకు మనల్ని నమ్ముతారు. అవును, నమ్మకమే గెలుపు. ఓకే. సో ఇవన్నీ కూడా మహిళకు చూసుకోవడానికి చాలా వీలవుతుంది. అంతేకాకుండా ధైర్యంగా కూడా ఉండాలి, ముందుకెళ్ళాలి. అండ్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మహిళలు ఎప్పుడు తన వ్యాపారము, తనకు కావాల్సిన బిజినెస్, తన పిల్లలు, తన కుటుంబం, వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపెడతారు. ఎందుకంటే బిజినెస్లోకి వచ్చింది అంటే మహిళ, దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా దాన్ని రన్ చేయాలనే తాపత్రయం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే నెగిటివ్గా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో వాటినన్నిటిని తట్టుకొని నిలదొక్కుకోవాలి అనే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది మహిళల్లో. సో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. సో కాబట్టి అంత అధైర్యపడకూడదు, ముందుకెళ్తూనే ఉండాలి. మేడం, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మహిళలకు ఎన్నో సందేహాలు ఉంటాయి కదా, మరి వాటిని నివృత్తి చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించవచ్చు? మాది డైరెక్ట్ లైన్ ఉందండి, 8897777766. ఈ డైరెక్ట్ లైన్కి ఫోన్ చేయాలి. అంతేకాకుండా మా కోవి వెబ్సైట్ ఉంది, covi.com, దాన్ని చెక్ చేయొచ్చు. ఫేస్బుక్లో కూడా కోవి ఉంది. తర్వాత ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లైన్లో మా ఆఫీస్ ఉంది బేగంపేటలో. సో దానికి కూడా వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే మేడం, మహిళలకు స్వయం ఉపాధికి సంబంధించి చాలా విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నమస్తే. స్నేహానికైనా, భార్యాభర్తల బంధానికైనా నమ్మకం అనేది ఎంతో ముఖ్యం. అలాగే ఒకరి కోసం ఒకరు ఉన్నారనే భరోసా అవసరం. నిజాయితీ, ఎదుటి వాళ్ళకిచ్చే ప్రాధాన్యత వల్లే అనుబంధాలు పెరుగుతాయి. ఒకరికి సమస్య వచ్చినప్పుడు మరొకరు అండగా ఉండి సలహాలు, సూచనలు ఇస్తూ పరిష్కరించాలి. అండగా నాకు మరొకరు ఉన్నారనే నమ్మకం భార్యకు భర్త, భర్తకు భార్య కలిగించాలి. ఎదుటి మనిషికి ధైర్యాన్ని అందించాలి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. పెళ్లి రోజులు, పుట్టినరోజుల వంటి సందర్భాల్ని భాగస్వామితో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరికి వారు వ్యక్తిగత విషయాలని, రహస్యాలని దాచకూడదు. బంధం తేటతెల్లంగా ఉండాలి. అప్పుడే వైవాహిక బంధం నిండు నూరేళ్లు ఆనందమయంగా సాగుతుంది.
వ్యక్తులు సంతోషంగా ఉంటే వ్యవస్థ సంతోషంగా ఉన్నట్లే కదా. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.